Hi guys, welcome to Cricket Chat with Venkatesh. ఈసారి ఐపీఎల్ ఆక్షన్లో బాగా పర్ఫామ్ చేసిన టీమ్స్ రెండు ఉన్నాయని చెప్పారు. ఒకటి చెన్నై సూపర్ కింగ్స్, రెండోది ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ హ్యావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. చెన్నై దగ్గరనే ఎక్కువ డబ్బులు ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు లేవు, చాలా తక్కువ ఉన్నాయి. 17.75 crores మాత్రం ఉన్నాయి. 8 మంది ప్లేయర్స్ని తీసుకోవాలి అంటే ఒక్కొక్క ప్లేయర్ మీద వాళ్ళు ఆన్ అన్ యావరేజ్ 2 crores మాత్రం స్పెండ్ చేయగలరు. 2 crores అండ్ సమ్ చేంజ్ అంతే. సో వాళ్ళ దగ్గర ఎక్కువ అమౌంట్ లేదు, బట్ దే హ్యాడ్ టు గెట్ సో మెనీ బౌలర్స్ విషయంలో వాళ్ళకి ఆ లోటు ఉంది. ఆల్రౌండర్స్ అండ్ బౌలర్స్ కావాలి, మరేం చేయాలి. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ దే మస్ట్ బీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న చిన్న అమౌంట్తో వాళ్ళకి కావాల్సిన అన్ని హంగులు సమకూర్చుకోగలిగారు. ఆల్ బేసిస్ ఆర్ కవర్డ్. మేబీ దే ఆర్ ఎ లిటిల్ బిట్ థిన్ ఆన్ స్పిన్ బౌలింగ్ విషయంలో కొద్దిగా అంత స్ట్రాంగ్గా లేదు. అయితే ఏంటంటే వాళ్ళ ముంబై వాంఖడే పిచ్ పైన వాళ్ళ హోమ్ మ్యాచెస్ హోమ్ మ్యాచెస్ ఆడే ప్లేస్లో స్పిన్నర్స్కి పెద్ద హెల్ప్ ఉండదు. సో ఆ రకంగా చూసుకుంటే వాళ్ళు చాలా హ్యాపీ ఉంటారు. ఆక్షన్కి ముందే వాళ్ళకి 2-3 మంచి సంగతులు జరిగాయి. ఒకటి ఏంటంటే హార్దిక్ పాండ్యా ట్రేడింగ్లో రావడం, అలాగే ఒక బౌలింగ్ ఆల్రౌండర్, ఇందులో సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ లైక్ రొమారియో షెపర్డ్ రావడం, ప్లస్ బుమ్రా లాస్ట్ ఇయర్ ఇంజరీ వల్ల ఆడలేకపోయిన బుమ్రా కూడా ఉండడం. దాంతో ఆల్రెడీ టీం సెట్ అయింది. నేను ఆక్షన్ ముందు చేసిన వీడియోలో కూడా చెప్పాను, చాలా సూపర్ కూల్గా వెళ్తాను. అలాగే కూల్గా వెళ్తారు, బట్ దే స్టిల్ నీడెడ్ అ కపుల్ ఆఫ్ గుడ్ ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్. వాళ్ళకి కావాల్సిన ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్లో 2 టాప్ క్లాస్ బౌలర్స్ని వాళ్ళు సంపాదించుకోగలిగారు. అండ్ ఈవెన్ ఇన్ అదర్ ఏరియాస్ ఆల్సో దే హ్యావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో వాళ్ళ దగ్గర ఉన్న తక్కువ అమౌంట్తో వాళ్ళు అయితే మంచి క్లారిటీతోనే వెళ్ళి ఉండాలి. అంటే మాకు కావలసిన ఫోకస్ ఇదే అని క్లారిటీతోనే వెళ్ళి ఉండాలి. లేకపోతే దే మస్ట్ హ్యావ్ గాట్ ప్లేయింగ్ లక్కీగా వాళ్ళకి దొరుకుండాలి. ఎందుకంటే మీరు చూడండి, ఫాస్ట్ బౌలర్స్కి ఎక్కువ అమౌంట్స్ ఇచ్చాయి. సంబడి లైక్ స్టార్క్ అండ్ కమిన్స్ గోయింగ్ ఫర్ మోర్ దెన్ 20 crores, వాళ్ళు 20 కోట్లకి వెళ్తే, అలాగే ఒక అనామక అంటే పెద్దగా ఇండియాలో ఎక్కువ ఆడని ఎక్కువ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడిన స్పెన్సర్ జాన్సన్ 10 కోట్లకి వెళ్తే, హర్షల్ పటేల్ 11 కోట్ల దాకా వెళ్తే, సో ఇలాగ చాలామంది ఫాస్ట్ బౌలర్స్కి పెద్ద అమౌంట్స్ వచ్చినాయి. కానీ టాప్ ఫాస్ట్ బౌలర్స్గా ఆక్షన్ ముందు నుంచి హల్చల్ చేస్తున్న జెరాల్డ్ కడ్జియా ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా అండ్ దిల్షాన్ మధుశంకర్, వీళ్ళిద్దరిని వాళ్ళు చాలా తక్కువ అమౌంట్కి తీసుకోగలిగారు. ఇద్దరిని కలిపి వాళ్ళు 10 కోట్ల లోపే వాళ్ళకి దొరికేశారు. సో అది వాళ్ళకి చాలా హెల్ప్ అయింది. దానివల్ల ఏంటంటే టీమ్ ఈజ్ లుకింగ్ నౌ వెరీ సాలిడ్. చాలా బాగుంది. మనం లెట్ us నాట్ గో ఇన్ టు దోస్ నెగిటివ్ థింగ్స్. మళ్ళీ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా ఇష్యూ. తర్వాత హార్దిక్ పాండ్యా ఆడతాడా లేదా వార్తలు వచ్చినాయి కదా, అతను ఫిట్ కాకపోవచ్చని. అవన్నీ మనం పక్కన పెడదాం. లెట్ us నాట్ గో ఇన్ టు దోస్ నెగిటివిటీస్. ఆక్షన్ పర్ఫార్మెన్స్ మీద మాట్లాడదు. ఎందుకంటే ఆ నెగిటివ్ థింగ్స్ ఇప్పుడు అవసరం లేదు. మనం దాని గురించి విషయం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడదు. ఇప్పుడు ఓన్లీ ఆక్షన్ పర్ఫార్మెన్స్ గురించే మాట్లాడదు. అది ఇన్ జనరల్ కూడా నేనంటే అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను మీకు, బికాజ్ మోస్ట్ ఆఫ్ యూ ఆర్ వెరీ యంగ్ గైస్. నెగిటివిటీ అనేది మనని చాలా దెబ్బతీస్తుంది, లోపల నుంచి తొలిచేస్తుంది. ఆ నెగిటివ్ వైబ్స్ ఏవైతే ఉంటాయో, ఆ నెగిటివ్ ఎనర్జీ ఒక నెగిటివ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నాం మన చుట్టూ. సో వీలైనంత వరకు ఆ నెగిటివ్ థింగ్స్ మర్చిపోయి అందరూ మంచివాళ్ళు, మనకి ఎవ్వరు ఏం ద్రోహం చేయలేదు, మనం చాలా పాజిటివ్గా ఎవరి విషయంలో ఎలాంటి బ్యాడ్ ఫీలింగ్స్ లేకుండా పాజిటివ్ ఎనర్జీతో మనం ఉంటే మన లైఫ్ చాలా బాగుంటుంది. మనం కోపంగా ఉన్నా, నెగిటివ్గా ఎవరి గురించైనా బ్యాడ్గా అనుకుంటున్నా, మీకు ప్రతి విషయం మీకు భూతద్దంలో కనిపిస్తుంది, చాలా ప్రాబ్లంగా కనిపిస్తుంది. అలా కాకుండా మీరు మంచి ఆహ్లాదకరమైన మూడ్లో ఉన్నారు, పాజిటివ్గా ఆలోచిస్తున్నారు, మీకు పెద్ద సమస్య కూడా చాలా చిన్నగా కనిపిస్తుంది. సో లెట్ us హ్యావ్ దట్ పాజిటివ్ ఎనర్జీ. సో అందుకని ఈ వీడియోలో మనం పాజిటివ్ ఆస్పెక్ట్స్ మాట్లాడడం. లెట్ us నాట్ గో ఇన్ టు దోస్ నెగిటివ్ థింగ్స్. ఆల్ ఈజ్ వెల్ అనుకునే వెళ్దాం. సో ముంబై ఇండియన్స్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్ ఉంది. మీరు వాళ్ళ టీమ్ చూడండి ఒకసారి. బ్యాటర్స్, ఆల్రౌండర్స్ అండ్ బౌలర్స్ విషయం మనం చూస్తే ఒక్క బ్యాటర్ కోసం కూడా వెళ్ళలేదు. దే డి నాట్ గో ఫర్ ఈవెన్ ఎ సింగిల్ బ్యాటర్. సో వాళ్ళ ఫోకస్ అంతా కూడా ఫాస్ట్ బౌలర్స్ పైన, స్పిన్నర్స్ పైన, ఆల్రౌండర్స్ పైన ఉంది. సో వాళ్ళకి రిక్వైర్మెంట్ అదే, బికాస్ దే బ్యాటింగ్ ఇస్ లుక్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. మీరు చూడండి వాళ్ళ బ్యాటింగ్ ఎంత బాగుందో, విత్ రోహిత్, ఇషాన్, స్కై, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నెహల్ వర్దేరా, అవసరమైతే డెవల్ బ్రెవిస్,
ఇలాంటి అద్భుతమైన బ్యాటింగ్ లైనప్ వాళ్ళకు ఉంది. అంత మంచి బ్యాటింగ్ లేనప్పుడు వాళ్ళు బ్యాటింగ్ గురించి వరి అవ్వాల్సిన అవసరం ఉంది. దే హ్యావ్ టు గో ఫర్ బౌలర్స్ అండ్ ఆల్రౌండర్స్. దానికోసం వెళ్ళారు. కొంత బ్యాకప్స్గా కూడా తీసుకున్నారు. సో వాళ్ళ ఆక్షన్ స్ట్రాటజీ బాగుంది అండ్ దర్ పర్ఫార్మెన్స్ ఆల్సో. సో ప్లానింగ్ ఈజ్ వన్ థింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఈజ్ అనదర్. సో దే కుడ్ ఎగ్జిక్యూట్ దర్ ప్లాన్స్ టు ద టీ. బ్రహ్మాండంగా వాళ్ళు పర్ఫామ్ చేయగలిగారు నాకు అనిపించింది. సో వాళ్ళకి నేను చెప్పినట్టుగా 17.75 crores ఉంటే దాంట్లో ఆల్మోస్ట్ ఖర్చు పెట్టారు. 1 కోటి రూపాయలు మాత్రం మిగిలే. 4 ఫారిన్ స్లాట్స్, 4 ఇండియన్ స్లాట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఫిలప్ చేశారు. అది వాళ్ళ స్పెషాలిటీ. దాంట్లో కడ్జియాకి 5 కోట్లు పెట్టారు. చాలా తక్కువ అమౌంట్కి వచ్చాడు కడ్జియా కోసం ఎవరెవరు వెళ్ళారు? సిఎస్కే, ఎల్ఎస్జీ ఇద్దరు వెళ్ళారు. కానీ వాళ్ళు ఆగిపోయారు. సిఎస్కే ముందు ఆగిపోయారు, తర్వాత ఎల్ఎస్జీ ఆగిపోయారు. అండ్ దే గుడ్ గెట్ కడ్జియా ఫర్ ఏ స్మాలర్ ప్రైస్, 5 crores, 10 crores అబౌవ్ వెళ్తాడు అనుకున్నాము. అలాగే నువాన్ తుషారా కాదు, ముందు దిల్షాన్ మధుశంకర్ గురించి దిల్షాన్ మధుశంకర్ అతని గురించి ఎల్ఎస్జీ మాత్రం వెళ్ళింది. అతను కూడా మంచి బౌలర్. అంటే అతనికి ఉన్న ఎబిలిటీ టు పికప్ వికెట్స్ ఇన్ ద పవర్ ప్లే. పర్టికులర్లీ ముంబైలో బాల్ ఇనీషియల్గా సీమ్ అవుతుంది, కొంత స్వింగ్ కూడా అవుతుంది. అలాంటి చోట్ల హీ కెన్ బి హ్యాండ్ఫుల్. సో అతన్ని 4.6 crores తీసుకున్నారు ఎల్ఎస్జీతో పోటీపడి. తర్వాత నువాన్ తుషారా ఉన్నాడు. నువాన్ తుషారా ఎవరంటే, నువాన్ తుషారా ఈజ్ జూనియర్ మలింగ. పతిరానా కూడా మలింగ అంటాం మనం, మతిషా పతిరానా, చెన్నైతో ఆడుతున్నాం. కానీ లుక్స్ లైక్ మలింగ. అలాంటి ఒక హెయిర్ స్టైల్ ఉంటుంది అతనికి. అతని బౌలింగ్ యాక్షన్ కూడా వీడియోస్ కూడా చూశాను నేను. ఈజ్ ఆల్మోస్ట్ లైక్ మలింగ. ఇప్పుడు పతిరానాకి మలింగాకి పోలిక ఏంటంటే ఇద్దరు రౌండ్ ఆర్మిష్ బౌలింగ్ చేస్తారు. వాళ్ళ ఆర్మ్ చాలా లోగా ఉంటుంది, అది అని అంతే తప్ప. బట్ ఇతనైతే ఆల్మోస్ట్ మలింగాని అలా దించేస్తాడు. ఒక 4 మ్యాచ్లు ఆడాడు. ఐ థింక్ హీ ప్లేడ్ 4 matches ఫర్ హిస్ కంట్రీ. అది ఎక్కువ మ్యాచ్లు ఆడలేదు, బట్ హీఈస్ వెరీ గుడ్. అతని ఫిగర్స్ చాలా బాగున్నాయి. తుషారా 79 T20 మ్యాచెస్ ఆడితే, నాట్ ఇంటర్నేషనల్స్, కంట్రీ తరఫున ఆడిన 5 T20లు, దాంట్లో 4 వికెట్లు తీశాడు. బట్ దాంట్లో 5 మ్యాచ్లో 4 wickets, 6 wickets తీశాడు. 5 మ్యాచ్లు 6 wickets, దాంట్లో ఒక 4 wicket హాల్ కూడా ఉంది ఆడిన కొద్ది మ్యాచ్లో. బట్ ఓవరాల్ T20 అతను ఆడిన వాటిలో 79 మ్యాచ్లు ఆడితే 107 వికెట్లు తీశాడు. సో వికెట్స్ ఎక్కువ తీశాడు. T20స్లో 17 యావరేజ్ ఉంది అతనికి. ఎకానమీ కూడా అండర్ 8 ఉంది. సో హీఈస్ ఎ వెరీ గుడ్ ప్రాస్పెక్ట్. అందుకే అతని కోసం మిగతా టీమ్స్ కూడా వెళ్ళాయి. కేకేఆర్ వెంట్ ఫర్ హిమ్, ఆర్సీబీ వెంట్ ఫర్ హిమ్, బట్ ఫైనలీ ముంబై కుడ్ గెట్ హిమ్ ఫర్ 4.8 crores. సో నువాన్ తుషారా ఈజ్ ఎ స్మార్ట్ పిక్. అతను కనుక మలింగాలాగా తయారైతే, మలింగాలాగా ముంబై కనుక అతను మోల్డ్ చేసుకోవాలి. యంగ్స్టర్ అతను, అంటే నాట్ వెరీ యంగ్ అనుకుంటా అతను. ఐ థింక్ ఈజ్ 28, 29. బట్ అతన్ని కనుక మోల్డ్ చేసుకోగలిగితే హీ కుడ్ బి ఎ వెరీ వెరీ గుడ్ బై అవుతుంది. సో అతను బుమ్రా అండ్ దిస్ మ్యాన్ బౌలింగ్ టుగెదర్ వుడ్ బి వెరీ వెరీ వండర్ఫుల్. మనం ఎప్పుడైతే గతంలో మలింగా బుమ్రా కలిసి బౌలింగ్ కూడా ఎలా ఉంటుందో అలాగే ఇది కూడా ఉండే అవకాశం ఉంది. సో అతని వీడియోస్ ఆర్ వెరీ వెరీ ఇంప్రెసివ్. మీరు కూడా వీలైతే చూడండి. ఇట్స్ అవైలబుల్ అన్న, మీకు యూట్యూబ్లో అతని పేరు కొడితే యూ విల్ గెట్ దోస్ వీడియోస్. సో అది తర్వాత వాళ్ళ 4th ఫారిన్ ప్లేయర్ ఎవరంటే మహమ్మద్ నబీ ఇటీవల కాలంలో బ్యాటింగ్ గొప్పగా చేయట్లేదు, బట్ ఈజ్ వెరీ గుడ్ బౌలర్. వరల్డ్ కప్లో కూడా చూసాం. చాలా చాలా ఎఫెక్టివ్ ఆఫ్ స్పిన్నర్. వాళ్ళకి ఆల్రెడీ లెగ్ స్పిన్నర్స్ ఉన్నారు. ఒక శ్యామ్ స్మలాన్ లాంటి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఉన్నాడు. కుమార్ కార్తికేయ ఆల్సో లెఫ్ట్ ఆర్మ్. సో ఒక ఆఫ్ స్పిన్నర్ కావాలి అతనికి, స్పెషలిస్ట్ ఆఫ్ స్పిన్నర్గా తీసుకున్నారు. అండ్ ఈ కెన్ బి గుడ్ లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఆల్సో. సో మహమ్మద్ నబీ రిచ్ ఎక్స్పీరియన్స్, బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్ ఉంది అతనికి. సో మహమ్మద్ నబీ ఆల్సో ఈజ్ ఎ వెరీ వెరీ వాల్యూ ఎడిషన్గా చెప్పుకోవాలి. స్మార్ట్ పిక్గా కూడా చెప్పుకోవాలి. అది నేను లైక్లీ 11 వచ్చినప్పుడు అతని స్లాట్ కూడా చెప్తాను. నేను చాలా ఇంపార్టెంట్ స్లాట్లో అతను ఉండే అవకాశం. సో ఇది వాళ్ళ ఫారిన్ ప్లేయర్స్. ఇండియన్ ప్లేయర్స్ని ఎవరు తీస్తున్నారు? శ్రేయస్ గోపాల్ ఆర్సీబీ నెట్స్ కూడా అటెండ్ అయ్యాడు, ట్రయల్స్కి అటెండ్ అయ్యాడు. బట్ శ్రేయస్ గోపాల్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. హీ విల్ బి బేసికలీ బ్యాకప్ ఫర్ పీయూష్ చావ్లా అంటే ఒక ఇండియన్ లెగ్ స్పిన్నర్. అతను కనుక ఏదైనా ఇంజరీ అయినా లేకపోతే అతను అంత గొప్ప ఫామ్లో లేకపోయినా, శ్రేయస్ గోపాల్ విత్ ఆల్ హిస్ ఎక్స్పీరియన్స్, డొమెస్టిక్లో బోల్డని మ్యాచ్లు ఆడాడు. హీ కుడ్ బి దేర్ లెగ్ స్పిన్నర్, ఇండియన్ లెగ్ స్పిన్నర్గా అతను ఉండే అవకాశం. అలాగే వాళ్ళు ఇండియన్ ఆల్రౌండర్స్ని పికప్ చేశారు, 3 దాంట్లో ఎవరంటే వాళ్ళ పేర్లు చెప్తాను. నమన్ ధిర్ అని పంజాబ్ చెందిన అతను బ్యాటర్, బేసికలీ బ్యాటింగ్ ఆల్రౌండర్, కెన్ బౌల్ ఇన్ సమ్ ఆఫ్ స్పిన్ ఆల్సో. అలాగే శివాలిక్ శర్మ ఇస్ ఫ్రమ్ బరోడా, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. బ్యాటింగ్ బాగా చేస్తాడు, మంచి బిగ్ హిట్ కొట్టే అవకాశం ఉంది అతనికి. అండ్ హీ ఆల్సో బౌల్స్ ఎ బిట్ ఆఫ్ లెగ్ స్పిన్ ఆల్సో, రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్ కూడా వేస్తాడు.
అన్షుల్ కాంబోజ్ ఈజ్ ఎ గుడ్ పిక్ యాక్చువల్లీ. హర్యానాకి చెందిన ప్లేయర్. విజయజారలో బాగా ఆడాడు. విజయజారలో మనది టాప్ వికెట్ టేకర్స్, 17 వికెట్లు వచ్చినాయి అతనికి. అండ్ ఈజ్ మీడియం పేసర్, ఈజ్ పేసర్, మీడియం పేసర్ అన్న కరెక్ట్ కాదేమో. ఈజ్ పేస్ బౌలర్ అండ్ ఈ కెన్ బ్యాట్ ఆల్సో. సో వాళ్ళ 4 ఇండియన్ పిక్స్ కూడా అంటే బేసికలీ బ్యాకప్ అది. దాంట్లో శ్రేయస్ గోపాల్, అన్షుల్ కాంబోజ్ కొద్దిగా అట్రాక్ట్, మిగతా వాళ్ళు బ్యాకప్గా చెప్పుకోవాలి. జస్ట్ టు ఫిల్ ద నెంబర్స్. సో ఏ రకంగా చూసుకున్నా వీళ్ళ ఆక్షన్ పికప్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. అందరినీ కూడా చక్కగా పికప్ చేస్తున్నారు. సో ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇక లైక్లీ 11 మీరు చూడండి, లైక్లీ 12 కదా. లైక్లీ 12లో రోహిత్ అండ్ నిషాన్ ఓపెన్ చేస్తారు. స్కై ఎట్ నెంబర్ 3. 4లో హార్దిక్ పాండ్యా అండ్ హీ కెన్ బి అవర్ 6th బౌలర్ ఆల్సో. తిలక్ వర్మ ఎట్ 5. 6లో మీకు టిమ్ డేవిడ్, దాంట్లో ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్, ఇషాన్ అండ్ తిలక్ వర్మ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. టిమ్ డేవిడ్ లాంటి ఒక మంచి ఫినిషర్ ఉన్నాడు. నెహాల్ వదేరా ఆల్సో ఈ కెన్ బి అ వెరీ గుడ్ ఫినిషర్. లాస్ట్ సీజన్ హీ హ్యాడ్ వెరీ గుడ్ లాస్ట్ సీజన్ ఆల్సో. అండ్ నేను 8లో రొమారియో షెపర్డ్ని పెట్టాను. రొమారియో షెపర్డ్ బదులు మీరు డెవల్ బ్రేవిస్ అనొచ్చు కదా. కాదు, హార్దిక్ పాండ్యా కెనాట్ బి అవర్ 5th బౌలర్. హార్దిక్ పాండ్యా హ్యాస్ టు బి అవర్ 6th బౌలర్. రొమారియో షెపర్డ్ / మొహమ్మద్ నబీ. రొమారియో షెపర్డ్ ఈజ్ ఎ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్. బేసికలీ ఆ బౌలర్, బిగ్ హిట్టింగ్ కూడా, లోయర్ ఆర్డర్లో పెద్ద హిట్స్ కొట్టగల వెస్ట్ ఇండియన్ ఆల్రౌండర్ లైక్ పొలార్డ్. పూర్ మ్యాన్స్ పొలార్డ్గా చెప్పుకోవాలి. పొలార్డ్ ఈజ్ ఎ బ్యాటింగ్ ఆల్రౌండర్, ఈజ్ ఎ బౌలింగ్ ఆల్రౌండర్. సో రొమారియో షెపర్డ్ యాజ్ their 5th bowler and their 3rd seamer can be very useful. సో రొమారియో షెపర్డ్ ఉండడం అనేది, వాడు 4th seamer, ఈజ్ their 4th seamer. సో రొమారియో షెపర్డ్ / మహమ్మద్ నబీ. ఎందుకంటే నేను వీళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్ ఉండి కూడా లేదు, అక్కడ ఒక బౌలర్ని ఆడించుకుందాం, ఎక్స్ట్రా స్పిన్నర్ని ఆడించుకుందాం, స్పెషలిస్ట్ స్పిన్నర్ని కుమార్ కార్తికేయనో శ్యామ్స్ మొలాని ఆడించుకుందాం అంటే ఏమవుతుందంటే, మీకు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉన్న తర్వాత అట్లీస్ట్ యూ షుడ్ హ్యావ్ బ్యాటింగ్ అప్ టు నెంబర్ 8. కానీ అలాంటి డెప్త్ లేకుండా పోయింది. అందుకని ఇఫ్ యూ కెన్ ప్లే అన్ ఆల్రౌండర్ ఇన్ నబీ ఆర్ రొమారియో షెపర్డ్, బికాజ్ మీ టాప్ 5, మీ టాప్ 7 బ్యాట్స్మెన్లు యూ కెన్ ప్లే 6 ఇండియన్ బ్యాట్స్మెన్. మీకు అంత అడ్వాంటేజ్ ఉన్నప్పుడు ఒక స్పిన్నింగ్ ఆల్రౌండర్ ఇన్ నబీ బయట వెళ్ళినప్పుడు, ముంబైలో స్పిన్నర్స్ పెద్ద యూస్ లేదనుకున్నాం కదా, మీరు ముంబై బయటకు వెళ్ళినప్పుడు వీ కెన్ యూజ్ నబీ. చెన్నైలో కానీ, లక్నోలో కానీ, ఢిల్లీలో కానీ, ఈవెన్ మన ఉప్పల్లో ఆడినప్పుడైనా మీరు ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ని నబీని ఆడించుకోవచ్చు. నబీని ఆడించుకుంటే ఏమవుతుందంటే, మీకు ఆల్రెడీ మీకు హార్దిక్ పాండ్యా ఉన్నాడు. సో మీకు ఆల్రెడీ మీ టీంలో 5 పేసర్స్తో వెళ్ళడం బదులు 4 పేసర్స్, 2 స్పిన్నర్స్తో వెళ్తే బాగుంటుంది. కాబట్టి మీరు నబీని ఆడించుకోవచ్చు అవుట్ సైడ్ ముంబై, వాంఖెడే. అండ్ వాంఖెడేలో ఆడినప్పుడు యూ కెన్ హ్యావ్ రొమారియో షెపర్డ్. సో ఆ రకంగా వాళ్ళు ఆ నెంబర్ 8 స్లాట్లో మీకు బ్యాట్స్మెన్ ఉండాలి. నెంబర్ 8 స్లాట్లో ఒక మంచి బ్యాటర్, అంటే ఆల్రౌండర్ ఉండాలి, హూ కెన్ బ్యాట్ వెల్. ఎందుకంటే ఆ తర్వాత పెద్ద కార్జియా ఈజ్ నాట్ ఎ గ్రేట్ ఆల్రౌండర్ అనడానికి లేదు. అతని నెంబర్స్ ఆర్ నాట్ సపోర్టింగ్ దట్. హీ కెన్ టాంగ్ ద బాల్. ఐ హర్డ్ దట్ హీ కెన్ టాంగ్ ద బాల్, బట్ అంత ఫిగర్స్ ఏం లేవు అతని అన్ని సింగిల్ డిజిట్లో ఉన్నాయి అతని నెంబర్స్ ఇన్ ఆల్ ఫార్మాట్స్ యాజ్ ఎ బ్యాట్స్మెన్. కాబట్టి అతను పెద్ద బ్యాట్స్మెన్. బుమ్రా మనకు తెలుసు కొంతవరకు కొంత హిట్టింగ్ చేయగలుగుతాడు. పీయూష్ చావ్లా ఇస్ గుడ్ బ్యాట్స్మెన్ బట్ నాట్ ఎ బిగ్ హిటర్. అండ్ జేసన్ బెహరెండార్ఫ్ ఈజ్ ఏ టిపికల్ నెంబర్ 11 ఆర్ నెంబర్ 12. సో వాళ్ళు 12 నేమ్స్ ఇచ్చాను అక్కడ. దాంట్లో ఒకరు ఎవరైనా సంబడి నెహాల్ వదేరా కెన్ బి యువర్ ఇంపాక్ట్ ప్లేయర్. అలాగే బౌలర్లో ఎనీబడి, బెహరెండార్ఫ్ కానీ ఎవరైనా మీకు ఇంపాక్ట్ ప్లేయర్గా ఉండే అవకాశం. సో ఇది ఈ రకంగా ముంబై వాళ్ళు నెంబర్ 8లో షెపర్డ్ని తీసుకోవడం వాళ్ళు ట్రేడింగ్లో చాలా చాలా యూస్ఫుల్. ఎందుకంటే షెపర్డ్ వల్ల వాళ్ళకి ఒక మంచి బౌలర్ ఉంటాడు, బట్ నెంబర్ 8లో ఒక మంచి డెప్త్ కూడా వస్తుంది బ్యాటింగ్లో, ఇంపాక్ట్ ప్లేయర్తో సహా. సో అది ఇంపార్టెంట్. నబీని కానీ షెపర్డ్ని కానీ నెంబర్ 8లో ఆడిస్తే దే విల్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ డెప్త్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లేయింగ్ సంబడి బ్యాట్స్మెన్ లైక్ డెవల్ బ్రేవిస్. దానివల్ల మీకు బౌలింగ్ వీక్ అవుతుంది. అలా కాకుండా మీరు ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ని కార్తికేయనో శ్యామ్స్ మొలానీనో ఆడించుకుంటే మీకు బ్యాటింగ్ వీక్ అయ్యే అవకాశం. సో 7 బ్యాట్స్మెన్ ప్లస్ 1 ఎక్స్ట్రా ప్లేయర్ ఉంటే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. చెన్నై లాగా మీరు మిగతా బ్యాట్స్మెన్, ముందున్న బ్యాట్స్మెన్ చాలా ఫ్రీగా ఆడడానికి మంచి, దే కెన్ గో హ్యామర్ అండ్ టాంగ్స్ అగేన్స్ట్ ఎనీ లైనప్. సో అది నేను చెప్పిన. సో ముంబై ఈజ్ లుకింగ్ వెరీ గుడ్. చాలా మంచి పిక్స్ కనిపిస్తున్నాయి ముంబై టీంలో. ఏ రకంగా చూసుకున్నా టీం బాగుంది. ఎందుకంటే వాళ్ళకి బోల్డెన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా వాళ్ళకి డెవల్ ప్రవీస్ ఉన్నాడు, విష్ణు వినోద్ ఉన్నాడు బ్యాటింగ్ విషయంలో.
ఒకవేళ బ్యాకప్స్ కావాలంటే బౌలింగ్లో కూడా వాళ్ళకి బౌల్డ్ అనే ఆప్షన్స్ మనకి కనిపిస్తున్నాయి. ఎందుకంటే మహమ్మద్ నబీ లాంటి వాళ్ళు ఉన్నారు. ఫారిన్ పిక్స్ అన్నీ కూడా బాగున్నాయి. వాళ్ళు ఫారిన్ పిక్స్ అన్నీ కూడా చక్కగా ఉన్నాయి. ఫారిన్ ప్లేయర్స్ అందరిని కూడా మంచి మంచి వాళ్ళని తక్కువ అమౌంట్కి తీసుకోవాలి. వీళ్ళది కూడా ఒక రకంగా భలే మంచి చౌకబేరం లాగా ఉంది. ఎందుకంటే గెటింగ్ కాడ్జియా, మజుద్ షంకా, తుషారా, నబీ అందరినీ 15 కోట్ల లోపల నలుగురిని, ఒక ప్లేయర్ 15 కోట్లు పెట్టే బదులు నలుగురు మంచి ప్లేయర్స్కి మీరు అనొచ్చు మహమ్మద్ నబీ పెద్దగా ఉపకట్ చేసిందే లేదు, అతనికి ఎక్కువ అవకాశాలు లేదు. కానీ ఈ సెటప్లో అతనికి నేను చెప్పిన నెంబర్ 8 స్లాట్లో ఈ కెన్ బి అవర్ ఆఫ్ స్పిన్నర్, పర్టికులర్లీ అగేన్స్ట్ టీమ్స్ విచ్ హ్యావ్ గుడ్ నెంబర్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండర్స్. లక్నో లాంటి టీమ్ ఏదో తగిలితే అక్కడ యూ కెన్ ప్లే మహమ్మద్ నబీ. లక్నో పిచ్ కూడా అక్కడ వాళ్ళ అప్పుడు మీరు లక్నో వెళ్ళి ఆడినప్పుడు అక్కడ కూడా అది స్పిన్నర్స్కి అనుకూలిస్తుంది కాబట్టి యూ కెన్ హ్యావ్ ఎన్ ఆఫ్ స్పిన్నర్ ఇన్ నబీ అండ్ యూ విల్ ఆల్సో హ్యావ్ ది బ్యాకప్ ఆఫ్ తిలక్ వర్మ. సో ముంబై ఇండియన్స్ ఆర్ లుకింగ్ వెరీ గుడ్. ఆఫ్టర్ ది ఆక్షన్ దే షుడ్ ఫీల్ దట్ వన్స్ అగైన్ దే ఆర్ బ్యాక్ ఇన్ టు ద గ్రూప్. లాస్ట్ 3 seasons డిసప్పాయింట్మెంట్ తర్వాత మళ్ళీ మేము ఒక మంచి పొజిషన్కి వచ్చామని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే అవకాశం. ఏమంటారో కామెంట్స్లో చెప్పండి.